దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేది టపాసులు. వినియోగదారులతో టపాసుల దుకాణాలు సందడిగా మారాయి. ఈ ఏడాది రకరకాల టపాసులు మార్కెట్లోకి వచ్చేసాయి. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. దీపావళి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులు. అయితే మనం ఇప్పుడు టపాసుల షాప్లోనే అయితే ఉన్నాము. ఈ సంవత్సరం మరిన్ని వెరైటీలు వచ్చినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా రేట్లు కూడా భారీగా ఉన్నట్లయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా రకాల టపాసులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా హోల్సేల్ రేట్లలో ఈ యొక్క టపాసులు కనిపిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు ఈ రేట్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు ప్రైజెస్ మామూలుగా ఉన్నాయి అని కొందరు చెప్తుంటే, కానీ సామాన్యులు మాత్రం కొనలేరు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం వెరైటీ టైప్ ఆఫ్ టపాకాయలు అయితే మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మెనూని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ మెనూ ప్రకారం ఈ మెనూలో వాటికి సంబంధించిన ప్రైజెస్, అదేవిధంగా అవి ఏ రకమైన టపాసులు, చిన్నపిల్లలు వాడేదా లేదా పెద్దవాళ్ళు వాడేటియా అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి చూసినప్పుడు చిన్నారులు ఒకవేళ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు మాత్రం ఉంటే వాళ్ళకి ఎలాంటి టపాసులు కొనివ్వాలి, అలాగే పెద్దవారైతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టపాసులు కొనుక్కోవాలి అనేది క్లియర్గా తెలిసేది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఏ విధమైన రష్ అనేది ఇక్కడ కనిపిస్తుందో క్లియర్గా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా వరకు కూడా ఇవన్నీ హోల్సేల్ రేట్లలో కనిపిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు జిఎస్టీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త తక్కువ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువగా ఈ టపాసుల సేల్ అనేది జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు వారం రోజులుగా కూడా ఈ యొక్క టపాసుల సేల్ అనేది కనిపిస్తూ ఉంది. క్లియర్గా మనం ఆ యొక్క విజువల్స్లోనైతే చూస్తున్నాము ఏ విధంగా ఈ యొక్క టపాసుల షాప్స్లలో ఏ విధంగా ఈ రేట్లు అనేటివి ఉన్నాయి అనేది మనం క్లియర్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా వచ్చి సేలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ టపాసుల ఓనర్లు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఇయర్ ఏ విధంగా ఉంది, ఎట్లా నడుస్తుంది సేల్ అనేది? చాలా బాగా నడుస్తుందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా బాగుంది. పిల్లలు బాగా వచ్చి కొనుక్కుంటున్నారు. పాప్స్ కానీ ఫ్లవర్ పాట్స్ కానీ బాగా వచ్చి కొనుక్కుంటున్నారు పిల్లలు. పాప్స్ అని వచ్చాయి, చిన్న చిన్న ఐటమ్స్ చాలా వచ్చాయండి. క్రాకర్స్, స్పార్కిల్స్లో, ఫ్లవర్ పాట్స్లో వెరైటీస్ చాలా వచ్చాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవి తీసుకుని. లాస్ట్ 3-4 డేస్ నుంచే సేల్ ఉందండి, స్టార్టింగ్లో లేదు. బాగానే ఉందండి. కొద్దిగా ఈసారి కొద్దిగా డల్ ఉంది, కానీ పర్వాలేదు, తీసుకుంటున్నారు మంచిగా. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ ఉందండి. వెరైటీ రకాల టపాసులు రావడంతో కొంతవరకు ఈ సేలింగ్ అనేది బాగానే జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంకాస్త డల్గా జరుగుతుంది. దాదాపు 5 రోజుల నుండి కూడా ఈ యొక్క సేలింగ్ అనేది కొనసాగుతుందంటూ ఇక్కడ ఎవరైతే ఈ యొక్క యాజమాన్యం ఉందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న కస్టమర్స్ కూడా చెప్తున్నారు, చాలా వరకు ఈ మెనూ అనేది చూసి మాకు ఏది కావాలనో అది తీసుకుంటున్నాం కాబట్టి మాకు ఈజీ అయిపోతుంది అంటూ కూడా ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లిఖిత, ప్రైమ్ న్యూస్, హైదరాబాద్.